కార్యక్రమం మీ నామఘనత కొరకు మాత్రమే జరుగులాగున మీ సన్నిధుడుగా నడిగా ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యం నిమిత్తం వచ్చిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి మరణ భయం లేని మనుషులు తల్లడిల్లిపోతున్న దేవుడు అనే అంశాన్ని చెప్దాము అనుకున్నాను. కానీ చాలామంది రావడం లేదు. దయచేసి రేపు చెప్పండి ఆ సబ్జెక్ట్ అన్నప్పుడు దానికంటే ముందుగా ఇంకొక టైటిల్ ఇచ్చాను, తల వంపులు తెచ్చే తోబుట్టు బంధాలనే ఒక సబ్జెక్ట్ అని మీకు చెప్తాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. తల వంపులు తెచ్చే తోబుట్టు బంధాలు. తలవంపులు అంటే అర్థం ఏంటి? తలవంపులు అంటే ఒక వ్యక్తి దగ్గర తలదించుకునే పని చేసినప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఒరే నన్ను తలదించుకునేటట్టు చేసావు కదరా. ఏమంటే మీరందరూ చాలా బాగా వినాలి, చక్కగా ఉంటుంది సబ్జెక్ట్. బైబిల్ నుంచి తీసినటువంటి అమూల్యమైనటువంటి ఒక చక్కటి పాఠం అండి ఇది. ఈ పాఠాలు లేకనే తమ్ముడు చెప్పినట్టు పరిస్థితులు దేశంలో ఎలాగుండో తెలుసు కదా. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దేవుడు చెప్పాడు, దేశమా నా మాట విను అన్నాడు. దేశం వింటదా? దేవుని మాటలు వింటారా? ఏమండి, దేవుని మాట్లాడేదానికి ఎవరైనా ఇష్టపడతారా? అదే రికార్డ్ డాన్స్ పెట్టుంటే 4 అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని కానీ వేయించుంటే ఊర్లన్నీ ఎక్కడ ఉండేటివి? ఇక్కడే. నిజమా కదా? అంతే కదా. తిక్క పాటలు ఓలమ్మి తిక్క రేగింది అంటా ఉంటే ఎంతమంది తిక్కలు వచ్చి కూర్చుంటారు ఈడ? దేశం ఏమైపోతుందండి? ప్రధానమంత్రి పట్టించుకుంటున్నాడా? ప్రధానమంత్రికే తెలీదు. ముఖ్యమంత్రి తెలుసా? తెలీదు. యేసుప్రభుతో కూడా అంటే ఏమంటున్నాడు తెలుసా? పిలాతు అనే ఒక గవర్నర్, సత్యం అనగా ఏమిటి? నేను సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటే వాడు అంటున్నాడు, పనికి మాలిన గవర్నరు, సత్యం అనగా ఏంది? దేశాన్ని పరిపాలించే ఒక గవర్నర్కే సత్యం అంటే తెలియనప్పుడు సమాజాన్ని ఏం ముద్రిస్తారండి వీళ్ళంతా? జరగవు రేపులు? జరగవా? జరగకన్నా ఆగాలంటే ఇక్కడ జరుగుతున్న సభకు వచ్చి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వింటారా? వినరు. అందుకే ఏమైపోతుంది రాష్ట్రం, దేశము సర్వ నాశనం. వీలైతే ప్రధానమంత్రికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టండి, మన లైవ్. దేవుని పిల్లలరా, మీరు అదృష్టవంతులు. ఎవరికి తెలియదండి, బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. ఆ గ్రంథాన్ని కానీ తెలుసుకుంటే ప్రతి ఒక్కడు ఎలా మారతాడో తెలుసా? దేవునిలా. ఎలా? దేవునిలా. దేవుడు ఎలా ఉంటాడో అలాగే ప్రతి మనిషి ఉంటాడు. అదేంటోనండి, ప్రతి మనిషి ఎవరికి పుట్టాడు తెలుసా? దేవునికండి. నాగయ్యకు, నాగమ్మకు, ఎల్లమ్మకు, పొల్లయ్యకు కాదు. ఎవరికి? మనమంతా దేవునికి పుట్టిన వాళ్ళం, ఈ లోకానికి వచ్చిన వాళ్ళం. మనమంతా దేవునికి పుట్టిన పిల్లలం, ఈ లోకానికి వచ్చిన వాళ్ళం. ఎందుకు వచ్చాం? దేవునిలాగా బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళం. దేవుని పిల్లలం అండి. కానీ దేవునిలాగా బ్రతుకుతున్నామా? కుక్క చూడండి, కుక్కకు పుట్టింది కుక్కలాగే. ఎప్పుడన్నా పందిలా బ్రతికిందే? ఏమా? కుక్కకు పుట్టింది ఏనాడైనా పందిలా బ్రతికిందా? కుక్కకు పుట్టింది కుక్కే, కోడికి పుట్టింది కోడే, నక్కకు పుట్టింది నక్కే, పశువుకు పుట్టింది పశువే. మరి దేవుడికి పుట్టిన మనం దేవుడు అనండి ఎవరైనా సరేడా? ఇదో మా లైన్ కాడి నుంచి అడుగుతున్నాను.
మనమంతా దేవుడికి కదా, దేవుడికి పుట్టిన మనం దేవుడిలాగా బ్రతుకుతున్నాం మనం. అందుకే అండి దేవుడు ఈ లోకానికి రావలసిన పరిస్థితి వచ్చింది. బైబిల్ మంచి గ్రంథం అండి. ఆ గ్రంథాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నా బ్రతుకు మారిపోయిందండి. బ్రతుకు మారిపోయింది. మతం మారడం కాదు, మతం ఏడుంది? మతం అనేది ఎక్కడుంది? కులం అనేది ఎక్కడుంది? ఎన్నో రకాలు కుక్కలు ఉన్నాయి, అన్నిటిని ఏమంటాం? కుక్కలు అంటాం. ఇది యానాది కుక్క, ఎరికల కుక్క, మాది కుక్క, మాల కుక్క, రెడ్డి కుక్క, రాజు కుక్క అని అంటమ్మా. రకరకాల బొచ్చు కుక్క ఉంది, బొచ్చులేని కుక్క ఉంది, పొడుగు కుక్క ఉంది, పొట్టు కుక్క ఉంది, లావు కుక్క ఉంది, ఇది పిల్లి మాదిరి ఎంత ఉంది ఒకటి, అది కుక్క. అన్నిటేమంటాం? కుక్కలు. మన దగ్గరికి వచ్చేదలికే దరిద్రం, కులాలు, మతాలు లేవండి అవన్నీ. మనమంతా దేవుని పిల్లలం. దేవునిలాగా బ్రతకాలి. దేవునిలాగా బ్రతికితే దేవుడు తలెత్తుకుంటాడు అక్కడ. ఈరోజు దేవుడు తలెత్తుకున్నాడా, తల దించుకున్నాడా? నిన్న జరిగిన సందర్భాన్ని చూసి దేవుడు ఏం చేసి ఉంటాడు? ఒక అమ్మాయిని రేప్ చేసి, నలుగురు కలిసి రేప్ చేసి, కిరసనాలు పోసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు హైదరాబాద్లో. ప్రియాంక రెడ్డి ఢిల్లీలో బస్సులో తిప్పుతూ అత్యాచారం చేసి అమ్మాయిని భయంకరంగా చంపేశారండి. నిర్భయ. ఏం చేసి ఉంటాడు దేవుడు? తల దించుకున్నారండి. మనమే దించుకుంటున్నాం. తల దించుకునే పరిస్థితి. దేవుని పిల్లలరా, తల వంపులు అంటే తల దించుకునే పరిస్థితి. ఇకపోతే తోబుట్టు, తల వంపులు తెచ్చే తోబుట్టు బంధాలు. ఇంకా తోబుట్టు అంటే ఎవరు? నా తర్వాత నా తల్లి గర్భంలోంచి వచ్చే వాళ్ళందరినీ ఏమంటాం? తోబుట్టువులు అంటాం. అంతేనా? నా తర్వాత వచ్చే వాళ్ళందరినీ కూడా తోబుట్టువులు అంటాం. ఒక తండ్రికి ఒక 5 మందో 6 మందో 4 3 2 1 పుడతారు. ఏమండి మేము ఒక 4 అండి. అలాగే కొంతమంది ఏసన్న ఏమండి వాళ్ళ అమ్మగారికి వీళ్ళు ఒక 4 5 మందో, మీరు ఒక 4 5 మందో అలా పుడతారు ఒక తల్లికి. భలే ఉంటారండి పుట్టినప్పుడు. కలిసిమెలిసి చక్కగా ఆడుకుంటూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఒకే గిన్నెలో తింటారు, ఒకే ఏమండి షాప్ మీద దుప్పట పరుచుకొని నిద్రపోతారు. నిజమేనా? చక్కగా పెరుగుతారు, చక్కగా ఉంటారు. ఏమైందో ఏమో ఉండే కొద్దీ ఒకరి మధ్యలో ఒకరికి పచ్చగడ్డేచ్చే బగ్గు అంటది. నిజమేనా? రాను ఏమండి అన్నదమ్ములు ఏమైపోతారు? శత్రువులుగా మారిపోతారు. నిజమేనా? అన్నదమ్ములు కలిసి ఉండరా? ఒకే ఇంట్లో కలిసిమెలిసి చిన్నప్పుడు ఎలా అయితే ఒకే గిన్నెలో తిన్నారో, ఒకే చాప మీద పడుకున్నారో అలాగే ఉంటున్నారా? లేరే. ఎందుకో? తోబుట్టు బంధాలు ఏమైపోయాయి? తలవంపులు తెచ్చి పెడుతున్నాయి. ఒకరంటే ఒకరు సరిపోదు, ఒకరంటే ఒకరికి అసూయ, ద్వేషం, పగ. నేనేది ఇప్పటి నుంచి కాదు, ప్రారంభం నుంచే దేవుని మాట ఎప్పుడైతే మనిషి వినలేదో మనుషులు ఏమైపోయినారు? మృగాల కంటే ఘోరంగా మారిపోయారండి. కయీన్ ఏం చేశాడు? సొంత తమ్ముడిని నరికి చంపేశాడు. ఎందుకు? అసూయ. నాకంటే తమ్ముడు చక్కగా దేవుని ఎదురు కనపడుతున్నాడు, వాడి అర్పణ తీసుకోవడం ఏంది? నా అర్పణ ఎందుకు తీసుకోలేదు? వాడి అర్పణ తీసుకొని నా అర్పణ తీసుకోలేదు ఎందుకు? దేనికి తీసుకోలేదు? అసూయతో తమ్ముడిని ఏం చేశాడన్న? చంపేశాడు. బాగా వినాలి మీరంతా. మీ మైండ్ సెట్ నా మాటల మీద పెట్టాలి. పాపం దావీదు తమ్ముడు కూలీనాలి చేసుకొని హైదరాబాద్ ఆ ఊరు ఈ ఊరు తిరిగి
అందరూ ఈ జల్సాలు చేస్తున్నారు ఆ దర్శికి పోయి. దర్శిలో ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా షాపులంతా నిండిపోయింది. ఏ షాపులు? వైన్ షాపులు అంట. నిజమే, వైన్ షాపులు, బట్టల షాపులు. ఈరోజు బట్టలకు పోయినారండి నాకు తెలిసిన వాళ్ళు, షాపులకు పోయి బయటికి రాలేదండి బాబు, చచ్చిపోయినాం బయట మేము. లోపల ఏమండి చూసేదానికి తలుపు ఎంత ఉంది, లోపల ఎంత ఉందో తెలీదు. లోపలికి పోయారండి. ఏ ఊరండి బాబు అది? సేంకుర్తి పోయినారు. లోపల సీమలు పట్టుకునే ఏం పట్టుకునే మరి మాకు తెలియదు, కానీ లోపలనే ఉండిపోయారండి బాబు. సాయంత్రం అయిందండి వీళ్ళు వచ్చే లోపల. అర్థమవుతుందే? చీరలు పట్టుకున్నారు పోయి, సీమకుర్తి పోయి చీరలు. ఏమండి వైన్ షాపులు ఎక్కడ చూసినా జనాభా 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 సంపాదించుకున్నారు. ఆ ఊరికి ఈ ఊరికి పోయి ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నారు. సంపాదించుకునేంత ఈ 2 నెలలు ఏం చేస్తారు? శుభ్రంగా ముగించుకొని మరలా అడిగిపోతారు. యాడ్ నుంచి వచ్చినారు హైదరాబాద్ కాడికి. కానీ మనోడు పాపము సంపాదించిన డబ్బులను ఇక్కడ ఖర్చు పెడుతున్నాడండి. నా ఊరు ప్రజలు దేవుని మాటలు వినాలని చెప్పి తన డబ్బును ఖర్చు పెడుతున్నాడు దావీదు. ఒకసారి క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. నేను అడక్క ముందు కొట్టుంటే బాగుండు. మీరు ఆడికి గుడ్ మార్నింగ్ పెట్టుకున్నట్టున్నది. ఇట్రారా గుడ్ మార్నింగ్ పెట్టకుండా పోతున్నాం అంటాడు ఎవడో ఒకడు. దేవుని పిల్లలరా, చూసారా? బాగా వినండి. అసూయ చేత తమ్ముడిని చంపేశాడు ఒక అన్న. చక్కగా బ్రతుకుతున్నటువంటి, చక్కగా జీవిస్తున్నటువంటి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏమండి గొడవలు, కొట్లాట్లు. ఒకరంటే ఒకరు సరిపోదు, ఒకరంటే ఒకరికి పడదు. చక్కగా ఉంటారు, ఉమ్మడి కుటుంబం ఆనందంగా ఉంటారు. పోయానండి. పోతే ఒక ఇంట్లో చాలా బాగుండిందండి. చాలా చక్కగా అన్నదమ్ములు వచ్చి నాకు పరిచర్య చేయడం, అన్నదమ్ములు వచ్చి నాకు అన్నం పెట్టడం, వాళ్ళ భార్యలు చక్కగా పరిచర్య చేయడం, ఎన్ని చూశానండి. ఏమండి కొద్ది రోజులకు పోయి తెలికే అదే ఇంట్లో 3 గోడలు ఉన్నాయండి ఇంటికింటికి మధ్యలో. ఏ ఇల్లు అనుకున్నాను, కానీ అదే ఇన్లే. నేను ఆ ఇల్లు కాదేమో ఇంకొక ఇంటికి పోతున్నాను, కానీ అదే ఇన్లే. కానీ అన్నదమ్ముల మధ్య ఏమొచ్చేసేసి వైరం వచ్చి మధ్యలో ఏమొచ్చింది? గోడ. ఏమండి ఒకే ఇంట్లో 3 గోడలు విడిపోయారు. ఒకరినొకరు చూసుకోవడం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఒకరంటే ఒకరికి సరిపోకుండా గొడవలు, కొట్లాట్లు. ఏమండి వీళ్ళ భార్యలు కూడా అన్నదమ్ములు కొట్లాడుకునేదానికి వీళ్ళకి కొట్లాట్లు వచ్చేసి ముందుగా వీళ్ళకి వచ్చి ఉంటాయిలే, తర్వాత వాళ్ళకి వచ్చి ఉంటాయి. పెళ్లి కానంత వరకు బాగానే ఉంటారు, పెళ్ళి అయితేనే గోడలు. దేవుని పిల్లలరా, ఒకరంటే ఒకరు పడదు. వాళ్ళింటికి వీళ్ళే, వీళ్ళింటికి వాళ్ళే. ఒకవేళ పొరపాటుతో పిల్లలు పోయినారనుకో, రైటా సిగ్గులే, ఆ ఇంటికి పోతావు. విన్నారా మీరు? ఆ ఇంటికి గడప తొక్కకూడదు, దాని ముఖము చూడకూడదు. ఇట్టా ఏమండి నిజమేనా? ఒకరి ముఖాలు కూడా చూసుకుంటారమ్మా. సొంతము తోబుట్టు, నీ తర్వాత వచ్చిన నీ చెల్లెలు, దాని ముఖమే చూడడం. మా అమ్మ చచ్చేటప్పుడు ఆ చీర నాకంటే అది తీసుకొని పోయింది. దాని గడప దొక్కుతాను నేను ఇంకా చచ్చేంత వరకు. ఏం చీరకా? కమ్మలేమో తీసుకునింది ఒక చెల్లెలు వాళ్ళ అమ్మట చచ్చేటప్పుడు. స్నానం చేయించాను, లోపల తీసుకుని పోతారు కదా, అప్పుడేం కొట్టేసినట్టున్నది. బయటకు వచ్చేది కమ్మలు అంటే అమ్మని చూడటం లేక కమ్మలు చూస్తుంది. ఈ స్నానం ఎందుకని నేను ఎప్పుడు ఆలోచిస్తానండి. సచ్చినోడికి స్నానం ఎందుకు? బతుకున్నప్పుడు స్నానం చేయించాలంటే ఒక లెక్క, సచ్చిన తర్వాత స్నానం అని లోపలికి తీసుకుని తలుపేచ్చారు. ఎందుకో తెలుసా, నాకు తర్వాత అర్థమైంది. ఎన్ని ఒలుచుకునేదానికి ఈ స్నానం పెడితే లోపల పోయి ఏం చేశారు? ముక్కు పుల్ల, కమ్మలు ఎన్ని ఉంటాయి కదా, బయట ఒలిచినావు అనుకో. చూడు వీడు బుద్ధి ఉంది వీడికి. అమ్మేదో ఇష్టంగా పెట్టుకునింది కమ్మలు, ముక్కు పుల్ల. చూడు పోని పెరుక్కుంటున్నాడని ఎవడో కూడా అంటాడని సైలెంట్గా లోపలికి తీసుకొని పోయి స్నానం పెడితే అన్నీ ఏం చేస్తారు? ఒలిసి బయటికి తీసుకొస్తారు. ఏదో సీని పండుగ తొక్కలు చచ్చారు అట్లా కమ్మలు, ముక్కు పుల్ల అన్నీ తీసేసి తీసుకొస్తారు. ఏ కమ్మలే అక్క,
నాకు అమ్మ చెప్పిందక్క, నేను చచ్చిపోతే ఈ కమ్మలు నీకే నింది, అందుకే నేను తీసుకున్నానుక. లేదు లేదు నాకు చెప్పింది, లేదు నాకు చెప్పింది. గొడవ, కట్టు గోడ మధ్యలో. ఆ ముఖం ఏమిలే, ఈ ముఖము చూసినావా? గొడవలు గొడవలు గొడవలు, కొట్లాట్లు, చివరికి చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. నాయన పాట రెడీ చేసుకో. చివరికి చంపుకునే స్థాయికి. ఏమండి, మా ఏరియాలో అన్నదమ్ములు చంపుకున్నారండి. సొంతం అన్నదమ్ములు చంపుకున్నారండి. బాగా వినాలి మీరంతా. నాయనా దయచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ నాయనా కొంచెం మాట్లాడొద్దండి. జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు ఓపికతో ఉండాలని మనవి చేసుకుంటున్నాను. ఒక అర్ధగంట 3/4 గంటకు ముగిస్తాను. ఎవరు మాట్లాడొద్దండి ప్లీజ్. దయ ఉంచి మీ అందరికీ నా వందనాలు చెప్పుకుంటున్నాను. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. ప్రియులరా, మా ఏరియాలో సొంతం అన్నదమ్ములు నరుక్కున్నారండి. తమ్ముడు ఆనంద్ చంపేశాడు. భూతగాథలు. మా నాన్న వాడికి ఏదో ఒక 1/2 ఎకరా ఎక్కువ ఉందంట. ఆ 1/2 ఎకరా నీకెందుకు ఎక్కువ ఇచ్చాడు? దాంట్లో నాకు పంచు. లేదురా, అది నా అన్న నాకు ఇచ్చాడు. ఏదో మొత్తానికి ఇద్దరు మాటలు పెరిగిపోయాయి. మొత్తానికి తమ్ముడు అన్నను నరికి చంపేశాడు. తమ్ముడు నరికి చంపేశాడు అన్నను. మీకు అర్థమవుతుంది? నరికి చంపేశాడు. ఏమండి, చంపిన తర్వాత పోలీసులు వచ్చారు. అంతే కదా, చంపిన తర్వాత ఎవరు వస్తారు? పోలీసులు వస్తారు. దేవుని పిల్లరా, వీళ్ళిద్దరూ కొట్టుకొని చావడంతో మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు తెలుసా? కన్న తల్లిదండ్రులు. బాగా వినాలి మీరంతా. వీళ్ళిద్దరూ కొట్టుకొని చచ్చిన తర్వాత మధ్యలో నలిగింది ఎవరో తెలుసా? తల్లిదండ్రులు అండి. తండ్రి గొడోమని ఏడుస్తున్నాడు. ఒక్కొక్కడు వచ్చినాడు. ఒక్కొక్కడు వచ్చేది, ఛా ఎట్ట కన్నెవరు ఇన్ని, ఏమి గర్భంరా నీ గర్భం, దరిద్రపు గర్భం కదరా, దరిద్రపు నాయలు కన్నావు కదరా, పనికి మళ్ళీ పక్కిరిగండి కన్నావు కదరా, ఛా అనరా అండి అనరా. ఎందుకంటారండి? ఎట్టటోండి కన్నావమ్మా, ఎట్టటోండి కన్నావురా, అంతకుండా కన్నావు కదరా. అలా అంటున్నప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుందో చెప్పండి. తలవంపులు తెచ్చే తోబుట్టు బంధాలు. తలవంపులండి. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఆయన మనసు ఎంత నలిగిపోతూ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నరుక్కోవడానికి, కొట్టుకోవడానికి, చంపుకోవడానికా? నరుక్కోవడానికి, కొట్టుకోవడానికి, చంపుకోవడానికి అండి మనం పిల్లలకి అనేది. వాళ్ళు చక్కగా బాగుపడుతుంటే, చక్కగా ఏమండి ఒకరొకరు కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తుంటే చూసి ఆనందిస్తాడండి తల్లి తండ్రి. చూసి ఆనందిస్తారు. ఈరోజు ఒకరంటే ఒకరికి ప్రేమలు ఉన్నాయా? ఒకరంటే ఒకరికి అభిమానాలు ఉన్నాయా? ఒకడంటే ఒకడికి సరిపోదు. ఏమండి ఒక ఇంట్లో గురించే నేను చెప్తాను. ఒక ఇంట్లో గురించే. ఒక ఇంట్లో నలుగురు పుడితే నలుగురు లోకాలుగా ఉండరండి. నలుగురు రకాలుగా ఉన్నారండి. కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారో ఒకసారి ఆలోచించండి. నలిగిపోతూ ఉంటారండి. నిజంగా అండి, ఒక మంచి అన్న ఒక పాట కట్టాడండి. ఒక మంచి అన్న ఒక పాట కట్టాడు. ఆ పాట మీరు చూడాలి. దేవుని పిల్లరా, టైం అయింది కనుక పాట లాస్ట్లో వేద్దాంలే. నేను ఒక తండ్రి నలిగిపోతున్నాడు కదా. ఎందుకు? ఇద్దరు పిల్లలు ఏమైపోయినారు? ఒకడు జైలుకు పోతున్నాడు, ఒకడు కాటికి పోతున్నాడు. బాగా వినండి. తమ్ముడు అన్న నరికేశాడు, అన్న అడిగి పోతున్నాడు. ఏమండి, కాటికి ఒకడు, ఇంకొకడు జైలుకి. మధ్యలో ఎవరు? తండ్రి. నలిగిపోతున్నాడు కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క మాటతో ఆయన మనసు నలుపుతున్నారు కదా. అంతే కదా, అంటారు, తప్పదు. ఇంకా అనిపించుకోవాలా. ఉండారండి, మనుషులు లేరు అనుకుంటున్నారా?
కయీన్ హేబేలును చంపాడు. బైబిల్ అండి. చక్కగా బ్రతుకుతున్న, చక్కగా పేరు తెచ్చుకుంటున్నటువంటి తమ్ముడిని చూసి అసూయపడ్డారండి యోసేపు అన్నలు. యోసేపు గారి అన్నలు అసూయతో యోసేపుని ఏం చేశారు నాయన? చంపాలనుకున్నారు. తర్వాత టైం లేదు నాకు, మీరు చూసుకోండి. తర్వాత ఆదికాండం 37:4-5-6 వచనాలు ఏమండి వరుసగా ఉంటాయి, చూసుకోండి. మళ్ళీ 37:4 నుంచి చదువుకోండి. యోసేపు గారి అన్నలు అసూయతో ఏమండి తమ్ముడిని ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారండి. యూదా వచ్చి చంపడం ఎందుకు, మన తర్వాత పుట్టినోడు కదా, అమ్మేద్దామని చెప్పి అమ్మేస్తారు. ఆయన పడిన కష్టాలేనండి. ఆ పోతీఫర్ ఇంటికి వెళ్తాడండి. ఈ ఇస్మాయిలీలకు అమ్మితే ఇస్మాయిల్ పోయి పోతీఫర్కి అమ్మితే ఆ పోతీఫర్ ఇంట్లో ఆయన పడిన బాధలు కష్టాలు అన్నీ కదండి. ఆ పోతీఫర్ భార్య ఇతని మీద లేనిపోని నేరాలన్నీ వేసి, అంతే కదా, భర్తకు లేనిపోయినటువంటి చెప్పేతలకి ఆ భర్తను నమ్మేసి అతన్ని జైల్లో పెడితే ఆ జైల్లో అష్ట కష్టాలు పడతాడు. తండ్రికి దూరం చేసిన అన్నలు కేవలం కారణం అసూయతో దూరం చేస్తారు, నలిగిపోతాడు. దేవుని పిల్లలరా, నిజంగా యాకోబు పడిన బాధ అంతా ఇంత కదండి, కొడుకు దూరమైనందుకు. మిగిలిన కొడుకులు ఏమండి యాకోబు గారికి ఏం మిగిల్చారు తెలుసా? కడుపు కోత. అలాగే మా ఏరియాలో ఒకడు అన్నం చంపడంతో అన్న పోయాడని, అంటే పెద్ద కొడుకు పోయాడని ఒక బాధ తండ్రికి. ఇంకొక బాధ, ఉన్న ఒక్కగానొక కొడుకు జైలుకు పోయాడే. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లరా, ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఇది మీకు అర్థమైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది ఎవరండి? ఏమండి ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది ఎవరండి? దేవుని పిల్లలు కదా, ఆయన పుట్టిన పిల్లలు కదా. మొట్టమొదటగా ఎవరు పుట్టారు తెలుసా ఆయనకు? అందుకే అండి ఒక పాట వేసాను మీకు. ఏం పాట అంటే, వచ్చాడు అన్నయ్య అని. దేవుడికి మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు ఎవరు? ఏమండి పాస్టర్ గారు, ఎవరండి? యేసుక్రీస్తు. అద్వితీయ కుమారుడు, ద్వితీయము కానివాడు, రెండోవాడు కాదు, మొట్టమొదటి కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన తర్వాత ఎవరు పుట్టారంటే పరిశుద్ధాత్మ దేవుడు పుట్టాడు. ఏమంటే ఆయన తర్వాత ఎవరు పుట్టాడు తెలుసా మీ అందరికీ? ఆదాము పుట్టాడు. తర్వాత ఏమండి అవ్వ పుట్టింది. తర్వాత కయ్యను పుట్టాడు, హేబేలు పుట్టాడు. ఇక నుంచి అక్కడి నుంచి అండి మనమందరం స్టార్ట్ అయ్యాం. మనమందరం పుట్టాం. అంటే మనమంతా ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. అంటే ఒకరి తర్వాత ఒకరు పుట్టామంటే మనమంతా ఎవరంటే తోబుట్టువులము. నిజమేనా నాసర్ గారు? మనమంతా ఎవరు? తోబుట్టువులు. మనమంతా తోబుట్టువులమే. ఇప్పుడు అడుగుతున్నాను మీకు ఒక మాట చెప్పండి, మనమంతా తోబుట్టువులమైతే ఏమండి ఒకప్పుడు ఒకే కుటుంబంలో 4-5 మంది పుడితే కలిసిమెలిసి చక్కగా బ్రతికిన ఆ పిల్లలు ఒకే ప్లేట్లో తిని ఒకే సాప్ మీద కొనుక్కొని చక్కగా ఉంటున్నటువంటి ఆ పిల్లలు ఎలా అయితే పెద్ద కొద్ది కక్షలు పగల పెంచుకొని ఎలా ఉన్నారో సేమ్ టు సేమ్ ఈరోజు కూడా మనం కూడా అలాగే ఉన్నామా లేదా? లేమా? ఉన్నామా? ఉన్నాం. ఎలా ఉన్నాం? ఆ కుటుంబాలు ఎట్టున్నాయో మనం కూడా అలాగే ఉన్నాం. ఒకరంటే ఒకరు సరిపోదు. ఏమండి సరిపోతుందా? ఒకరంటే ఒకరు సరిపోతుందా? ఈ చర్చి వాళ్ళంటే ఆ చర్చికి సరిపోతుందా? ఏమండి హైందువులు గుడిని చూసి దండం పెట్టుకుంటారండి. ముస్లిం దర్గా కనపడితే దాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. చర్చి కనపడితే దాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. వాళ్ళకి దండం పెట్టాలండి, మంచి బుద్ధి. మనోడు ఇంకొక చర్చి కనపడితే ఎటు తిప్పుకొని పోతాడు ఈ పక్కకి. ఇదేమిటిది? ఈ చర్చి వాడికి ఆ చర్చి కనపడితే ఈ పక్కకి తిప్పుకొని పోతాడు. ఇదేంది? అన్ని సహోదరుడు కాదా? సరే పో, ఆ చర్చిని చూసుకొని ఆడ తిప్పుకున్నావు అనుకో. ఈ చర్చిలో వాళ్ళని చూసి తిప్పుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు?
ఒక చర్చిలో ఉండేవాళ్ళే సమాధానంగా ఉండరు బాబు. ఒక చర్చిలో ఉండేవాళ్ళే సమాధానంగా ఉండరా? ఒకరంటే ఒకరికి పడదు. మళ్ళా ప్రార్థన చూసే గంట 2 గంటలు ఆపదు. పేరేమో సమాధానమ్మ, ఇంతకడా ఉండదు సమాధానం. నిజమే కదా? పేరేమో రూతు, నోటి నిండా బూతులే. నోరు తెరిచిందంటే ఆమె జోలికి పోకూడదని అంటారు. పేరేం పేరు? రూతు. దేవుని పిల్లలరా, ఏంటి పరిస్థితులు? ఒకరంటే ఒకరికి సరిపోదు. మనమంతా ఒకటే తండ్రి పిల్లలం. అర్థమైందా? తోబుట్టువులం, ఒకే తండ్రి పిల్లలం అని చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1 వచ్చింది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1 వచ్చినను చూడండి. దేవుని పిల్లరా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, 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 నీవే తండ్రి, మాకు తండ్రివి. నరులారా మళ్ళా నా ఎత్తు కూర్చోండి అంటున్నాడు చూడండి. నరులారా తిరిగి రండి, మీరంతా నా పిల్లలు, నా పిల్లలరా మీరంతా రావాలి నా దగ్గరికి. దేవుని పిల్లలం అండి మనం. మనదొకటే కుటుంబం అండి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం అన్న, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకటే. తండ్రి ఒకటి అంటున్నాడు చూడండి. అందరికి తండ్రి ఒకటి అంటున్నాడమ్మా. అందరికీ తండ్రి అయిన, చూసావా? తండ్రి ఒక్కడే, అందరికి తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే అండి. చూసి ఎంత బాగుందో బైబిల్. అందరికి తండ్రి ఒక్కడే. ఏమండి, నాకు నాన్నలు ఉంటారా? నాన్న ఉంటాడా? ఏమండి, నాన్నలా? నాన్న. కానీ మనకు ఇంకొక నాయన ఉన్నాడు. ఎవరు? సైతానుగాడు. ఏమండి, మన నాన్నని ఎక్కువ ప్రేమిస్తామా, ఆ నాన్నని ఎక్కువ ప్రేమిస్తామా? ఏ నాన్న? ఇప్పుడు మనం మన నాన్న దేవుడైతే ఎక్కువ ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలి కదా. ప్రేమిస్తారు ఎవరన్నా? ప్రేమిస్తున్నారమ్మా? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆ నాన్న. మన నాన్న చూపించే వాక్యాలు మనకొద్దు. ఆ నాన్న చూపించే సినిమాలు కావాలా, సీరియల్ కావాలా. ఒక ఆమె అయితే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు అప్ చేసావు నాయనా బిన్న సీరియల్ చూడాలి మేము. బిన్న అయిపోతుంది, మొగులు రేకులు బిన్న అయిపోయి మొత్తానికి తట్టుకోలేకపోతే. మొత్తానికి సీరియల్ అయిపోయినా కూడా అడిగి, ఏం జరిగింది? సీతక్క అడిగిపోయింది. ఆయన వచ్చి రామయ్య తీసుకొమ్మినాడా? చూసి మిస్ అయిపోయింది అనుకో, పొరపాటుతో ఆ దావీదు దెబ్బ తట్టుకోలేక వచ్చినారు ఇడికి. ఏమన్నా అనుకుంటాడని. సీరియల్ మిస్ అయింది. ఏమండి, మనసంతా ఏడుంటుంది? మనసంతా నువ్వే సీరియల్తో. ఏడమ్మా మనసు? సీరియల్తో మనస్సు, సినిమాలతో మనస్సు, అక్కయ్యలతో మనస్సు, దేవునితో. ఏమి నేర్చుకుంటారమ్మా సీరియల్ చూసి? నాకు తెలియక అడుగుతా. ఒక ఆమె సీరియల్ చూసి అత్తను చంపేసింది. ఎవరిని? అత్తను చంపిందండి బాబు. మొత్తానికి పట్టినారు పోలీసులు. సంవత్సరానికి పట్టేశారు. పట్టేసిన తర్వాత, ఇంత చాకచక్యంగా ఎలా చంపగలిగావమ్మా నువ్వు మీ అత్తనంటే, ఆ కోడలు ఏం చెప్పిందో తెలుసా? అత్త కోడలు సీరియల్ చూసి చంపిన సార్ అంటే. సీరియల్ చూసి ఏమి నేర్చుకునింది? మీరు చూస్తున్నారు, జాగ్రత్త, ఎవరిని చంపుతారో ఈసారి వచ్చే తెలికే. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా ఉండదు సమాజం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులతో నిండిపోయినటువంటి పరిస్థితులలో చూశాడండి ఈ ప్రపంచాన్ని. దేవుడు చూసి నలిగిపోతున్నాడు, తన మనసులో నలిగిపోతున్నాడు. ఏంది సమాజం ఎలా అయిపోతుంది? ఒకరంటే ఒకరికి సరిపోదు, ద్వేషాలు పగలతో నిండిపోయింది కదా అని బాధపడుతున్నటువంటి సమయంలో ఒక మహానుభావుడు
తండ్రితో చెప్పాడు, నాన్న నేను వెళ్తాను. ఒక అన్న చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నాన్న నేను వెళతాను, నీ పిల్లలందరికి కూడా ఎలా బ్రతకాలో, సహోదరులుగా ఎలా జీవించాలో నేను నేర్పించడానికి వెళతాను నాన్న అని చెప్పి వచ్చాడండి. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి దిగాడు. అందుకే వచ్చాడు అన్నయ్య. దేనికి వచ్చాడు? ఈ మర్డర్లు, మానభంగాలు, ఈ అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పోగొట్టడానికి వచ్చాడు. చచ్చాడు, వచ్చాడు, చచ్చాడు. దేనికి తెచ్చాడు? నీ లోపల ఉన్నాయి చూసావా, పగలు, ప్రతీకారాలు, అసూయలు, ద్వేషాలు, వాటిని చంపడానికి వచ్చాడు. అందుకే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? వీటిని చంపడానికి చచ్చిపోయాడు. చచ్చిపోయినాయి మనలో. యేసు ప్రభుని నమ్ముకున్నాం, ప్రభు దగ్గరికి వచ్చాం, బాప్తీసం తీసుకున్నాం. ఎందుకు బాప్తీసం? లోపల ఉన్నవి చంపడానికి. ఈ పగలు, ప్రతీకారాలు, అసూయలు, ద్వేషాలు చంపడానికి బాప్తీసం. చచ్చాయా? డూప్లికేట్ బాప్తీసం తీసుకున్నారా? ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా డూప్లికేట్ అయిపోతున్నాయి, ఒరిజినల్ లేవు. ప్రమాణాలు భయంకరంగా ఉంటాయి. నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే, నువ్వు లేక చెప్తా కదా, వ్యాధి అందును, బాధ ఎందును, రోగం అందును, అన్నిటి ఎందును నిన్ను వదలను డార్లింగ్ అంటది. ఈయన అంటాడు డార్లింగ్, నిన్ను వదలను డార్లింగ్ అంటాడు. ఏమండి తర్వాత అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయిందనుకో, అప్పుడు ఏమని ఉంటాడు? కత్తిలో ఉన్నావు నువ్వు అంటాడు. తర్వాత డొక్కులో ఉన్నావు. ఏంది? ముందు కత్తి, ఇప్పుడు సుత్తా, డొక్క. అప్పుడైతే డార్లింగ్ ఏం కావాలి? స్వీట్ ఏం కావాలి చెప్పు, కవ్వనా, జిలేబీ ఏం కావాలి? తర్వాత ఏమండి అంటే అర్థమైపోయింది. అంటే ప్రేమ ఏమైపోయింది? ప్రమాణం ఏమైపోయింది? పతనం అంటున్నాడు యేసన్న. దేవుని పిల్లరా, బాప్తీసం తీసుకునేటప్పుడు నాకు యేసు ప్రభువు కోవాలి, నాకు యేసు ప్రభు కావాలి, ఆయన మార్గంలో నడుచుకుంటాను, ఆయన చెప్పినట్టు వింటానని ప్రమాణం చేసి వచ్చాము. కానీ ఆ ప్రమాణం ఎన్ని రోజులమ్మా? భలే వస్తారండి చర్చికి బాప్తీసం తీసుకున్నప్పుడు. ఏం పాస్టర్ గారు, బాప్తీసం తీసుకున్నప్పుడు భలే వస్తారు చర్చికి. ఏమండి 1 సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత సార్ అదే భక్తి, అదే ప్రేమ దేవుని మీద ఉంటుందా? ఎంత తగ్గిపోయింది? దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వచ్చాడండి పరలోకం నుంచి. ఎలా బతకాలో సహోదరులు నేర్పించడానికి వచ్చాడు. 4 మాటలు చెప్పి ముగిస్తాను. సహోదరులు ఎలా ఉండాలో తెలుసా? తోబుట్టు బంధాలు ఎలా ఉండాలో తెలుసా? తోబుట్టు బంధాలకు అర్థం చెప్పిన అర్థవంతమైన నాయకుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక తోబుట్టును రక్షించాడండి. తోబుట్టు బంధాలు ఎలా ఉండాలి తెలుసా? సొంత తమ్ముడు ఎక్కడన్నా ఇరుక్కున్నాడు అనుకో, అన్నకు తెలిసిందనుకో, వాడికి అట్నే జరగాలి, పోలీస్ స్టేషన్లో బేయండి సార్ అని చెప్పి సాటుగా ఫోన్ చేస్తాడు. మనోళ్ళే. మనకు శత్రువులు ఎవరు చెప్పండి? మనకు శత్రువు మనోడా వేరేవాడా? నా బంధువు అనేవాడే నాకు శత్రువు. నిజమా కదా? బంధువు అంటే నేనేమనుకుంటానంటే రా బంధువు అనుకుంటాను. దొంగలండి బాబు బంధువులు అంటే. నా వెనకనే బాబాయ్ అంటాడు. ఎప్పుడు వేసి ఉంటాడు? వేసేసి ఉంటాడు వెనక వెన్నుపోటు. యేసుప్రభుకు పొడిచింది ఎవరు? వెన్నుపోటు. నా వాడని ఎవడని అనుకున్నాడో వాడే వెన్నుపోటు పొడిచాడంటే. నిజమండి. దేవుని పిల్లలరా, ఆలోచించండి మాటలు. కానీ యేసుక్రీస్తు వాడు ఏం చేశాడు తెలుసా? ఏమండి, వ్యభిచారం అందు ఒక స్త్రీ పట్టబడిందండి. బాగా వినండి, ముగిస్తాను. వ్యభిచారం అందు ఒక స్త్రీ పట్టబడింది. వ్యభిచారం అందు స్త్రీ పట్టబడితే అందరూ ఆవిడ్ని తీసుకొని ఎక్కడికి వచ్చేసారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఏం తీసుకొని వచ్చారు వాళ్ళతో పాటు? రాళ్ళు. బాగా వినాలి మీరంతా, ముగిస్తానిక. యేసు ప్రభు దగ్గరికి ఆవిడ్ని తీసుకొచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు? రాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు? కొట్టి చంపడానికి. ఆవిడెవరు? ఎందుకు? ఎవరండి ఆవిడ? సొంత తోబుట్టు. అంతే కదా? దేవునికి ఒక్క తండ్రికి మనం అంతా పుడితే మీరంతా నాకెవరు? మీకు నేనెవరు?
తోబుట్టువు, నాకు మీరు తోబుట్టువు, అన్నా చెల్లెళ్ళం, ఒకే గర్భవాసం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. దేవుని వారలరా, తోబుట్టువును తీసుకొచ్చారండి. దేనికి? చంపడానికి. దేవుని వారలరా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిలబెడితే యేసుక్రీస్తు ఏం చేశాడండి? ఈయనకి తెలుసండి ఆవిడ తోబుట్టు అని, వీళ్ళకు తెలియలేదండి. బాగా వినాలా. యేసు ప్రభువుకు తెలుసు ఆవిడ తోబుట్టు, నా చెల్లెలు, నా తర్వాత పుట్టింది ఆవిడ. ఏమండి, చెల్లెల్ని కాపాడుకోవాలనుకోమా? చంపుకుంటామా? ఎవడో పనికి మనలుడు వాట్సాప్ చాటింగ్ చేస్తుందని చెల్లెలను రాడ్డు తీసుకొని తల మీద కూడా చంపాడండి. వాడికి అర్థం కాలేదండి, తోబుట్టు అనే సంగతి అర్థం కాల. ఆత్మ బంధానికి ఉన్న అర్థం వాడికి అర్థం కాల. చెల్లెలను చంపగలుగుతామా? ఏమండి, వీళ్ళందరూ రాళ్ళు తీసుకొచ్చినారంటే వీళ్ళకి అర్థం కాలేదండి ఆవిడ నాకు చెల్లెలని. మరి ఎవరికి అర్థమైంది? యేసుక్రీస్తు వారికి అండి. ఆవిడ నా తోబుట్టు, ఎట్ట కొట్ట కాపాడాలి నేను, ఏదో ఒక విధంగా నా చెల్లెల్ని కాపాడాలి నేను అనుకున్నాడు. చెల్లెల్ని కాపాడాలనుకున్నాడా? మరి రాళ్ళంతా తీసుకొచ్చిన వాళ్ళంతా ఎవరు? ఈయనకు తమ్ముళ్ళే కదా, తోబుట్టువులే కదా. ఏమండి, ఈయన తర్వాత పుట్టిన వాళ్లే కదా. వీళ్ళని కాపాడాలనుకున్నాడండి. ఎంత మంచోడండి. రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని కూడా కాపాడాలనుకున్నాడండి. ఎందుకంటే రాయి వేసినాడు అనుకో, వీడు ఆడిపోతాడు, ఆవిడ చంపినవాడు ఆడిపోతాడు, నరకానికి పోతాడు. నరహంతకుడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడండి. వీళ్ళు ఆవిడ్ని చంపి నరకానికి పోకుండా, వీళ్ళ చేతిలో ఆవిడ చావకుండా కాపాడినాడండి. ఎలాగో తెలుసా? మీలో పాపము లేనివాడు అమ్మిందా? అబ్బా, ఏమండి, పాపం లేనివాడు ఎవడు? అందరూ పాపాత్మలు, ఎవడు రాయేసాడు? అంటే ఇద్దరిని కాపాడా? తన తోబుట్టువులను కాపాడుకున్నాడండి. తన తోబుట్టువులను కాపాడుకున్నాడు. ఈరోజు మనం కూడా మన తోబుట్టువులను కాపాడుకోవాలని మనసు ఎడుకుందని దావీదుని ఒప్పుకుంటున్నానండి నేను. ఏ దావీదు? ఈ మీటింగ్లు పెట్టించిన దావీదును. వెరీ గుడ్ నేనా, వెరీ గుడ్. నీ తోబుట్టువులను కాపాడుకోవడానికి నువ్వు మీటింగ్ పెట్టావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. నీ తోబుట్టువులను కాపాడడానికి మీటింగ్ పెట్టు. ప్రతి మనిషి మారాలంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. తోబుట్టువులను కాపాడుకోవాలంటే వాక్యం అవసరం. మిస్టర్ ప్రధానమంత్రి మోదీజీ, మిస్టర్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుజీ, వాక్యం కావాలి. వాక్యాన్ని పంచండి, దేశానికి రాష్ట్రానికి బాగుపడుతుంది. చూసావా, చంపడానికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? మారిపోయారండి. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళందరూ ఏమైపోతారు? మారిపోతారండి. నేను కూడా మారిపోయినండి. నేను ఎవరినో తెలుసా? ఒక గూండాను, ఒక రౌడీని, ఒక స్మగ్లర్ని, ఒక ప్యాక్షనిస్ట్. నేను నా దిట్టి కిందికి పైకి చూసిన నరకాలనుకునేవాడిని. స్మగ్లర్నండి. స్మగ్లర్ అంటే ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, తెలుసు కదా మీ అందరికీ, పుష్ప. తగ్గేదేలే. అది రీలు, ఇది రియల్. స్మగ్లర్ అండి, ఒక ప్యాక్షనిస్ట్ అండి, ఒక గూండా రౌడీ. డబ్బులు తీసుకొని చంపాలనుకునే మైండ్ సెట్ అండి. ఏమైపోయాడు? నా పేరు మల్లికార్జున రాజు అండి, హైందవుండండి. నాకు యేసుప్రభు అంటే తెలీదండి. తెలియని నా దగ్గరికి వచ్చాడండి. ఎవరు? యేసు ప్రభు మాట వచ్చిందండి, అంతేనండి. కత్తి వదిలిపెట్టాను, తుపాకు వదిలిపెట్టాను, అన్నీ వదిలిపెట్టాను. ఇది పట్టానండి. మీ ముందర నిలబడ్డానండి. కారణం, నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మార్చాడండి నన్ను. మీ తోబుట్టువులు కూడా మారడం లేదండి, మారు మనసు లేదండి. తీసుకొని వెళ్ళండి. ఏమిటిది? వాక్యాన్ని. నీ తోబుట్టువులను మార్చుకో. నీ తోబుట్టువే కదా, నీ చెల్లెలే కదా, నీ తమ్ముడే కదా. ఏం చేసిందండి సైతాను? నీ తమ్ముళ్ళు కాదు, నీ వాళ్ళు కాదు,
ఒకటే భూమిని దేవుడు కలిగిస్తే ఆ భూమిని ఏం చేసింది? దేశాలుగా ముక్కలు చేసింది, రాష్ట్రాలుగా ముక్కలు చేసింది, జిల్లాలుగా ముక్కలు చేసింది, మండలాలుగా ముక్కలు చేసింది, తాలూకాలుగా ముక్కలు చేసింది, ఇంకా గ్రామాలుగా, ఇంకా కులాలుగా, వర్గాలుగా, మళ్ళా కులాల్లో మళ్ళా వర్గాలు, మరలా వర్గాల్లో ఇంటి పేర్లు. నిజమండి బాబు, ఇంటి పేర్లు అన్న బాగా గుర్తు చేశాడు నాకు. ఆనంద్ అన్న ఇంటి పేర్లు. దాసరోళ్ళే వీళ్ళు మాత్రం, ఇంకా మిగతా వాళ్ళే, ఇంకా మిగతా వాళ్ళే. ఒక పెళ్ళికి పోయింటే, ఏమండి అతని పేరు బొక్కల బాబు, ఇంటి పేరు ఏం పేరు? బొక్కల అని ఒకడు, ఇంకొకటి పేరు కుక్కల, ఇంకొకటి పేరు పందుల, దెయ్యాల వారి పెళ్లి పిలుపు. అంటే ఇంటి పేరుతో సహా ఏం చేసింది? ఏమిటి, గ్రామాలతో కాదు కులాలతో కూడా మళ్ళీ ఒకటే కులంలో ఒకరికొకరు ఒక కులమే, మళ్ళీ ఆ కులాల్లో ఇంటి పేర్లతో భేదాలు. పెళ్ళికి పోయి ఇలాగే పేరు ఏం పేరు అంటే బొక్కల బాబు అంటే అన్న సారికి అనొద్దు నా మాట అంటున్నాడు. ఒరే బాబు ఎందుకు పెట్టుకున్నావు మరి ఆ పాట? ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఇంటి పేరు ఏం పేరు? మార్చేసిందండి బాబు, మార్చేసింది. మార్చిన ప్రతి ఒక్క మనిషిని మార్చడానికి వచ్చాడు. మతంలే కాదు, కులంలే కాదు. మతం వేరు, మతం అనేది మత్తు. మొన్నొకరు మత ఛాందోసవాదులు ఒక అబ్బాయిని పట్టుకొని గొంతు కోసేస్తున్నారండి, నరుకుతున్నారండి. కారణం అది మతం. నా యేసు మతస్థుడు కాదు. మతమన్న మత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని లేపడానికి వచ్చిన మహనీయుడు. కులం అనే కుళ్ళుతో నిండిపోయిన ప్రతి ఒక్కడి కుళ్ళు కడగడానికి వచ్చినటువంటి మహానుభావుడు. ఒకప్పుడు నేను కూడా మతం అనే మత్తుతో విర్రవీగుతున్నటువంటి వాడిని, కులం అనే అహంకారంతో విర్రవీగుతున్నటువంటి వాడిని. నన్ను మార్చిన మహానుభావుడు అండి. తన తోబుట్టును మార్చుకున్నాడు. అయితే నా తోబుట్టును కూడా నేను మార్చుకోవాలా? దేవుని వాక్యంతో బయలుదేరినానండి. మార్చేసాడండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చేశాడు? ఎందుకు మార్చాడు? తోబుట్టు అని మార్చాడు. సమరయ స్త్రీ నీళ్లు చేదుకునేదానికి వచ్చింది. ఎంతమంది అమ్మా అంక భార్యలు? స్టేజ్ మీద ఉన్నటువంటి సహోదరులు చెప్పండి. 5 మంది భార్యలు, 5 మంది భర్తలు, క్షమించండి, 5 మంది భర్తలు. ఇప్పుడున్నవాడు 6వ వాడు. అంటే వ్యభిచారే కదా? వ్యభిచారం ఏం చేశాడమ్మా? ఎందుకు మార్చాడమ్మా? నా తోబుట్టు అని మార్చాడు. మీరు మారుస్తారా? వ్యభిచారం చేసామని చూశారు, చి అంతేనా? మూతి ఈ పక్కకి, మొహం ఈ పక్కకి తిప్పుకొని పోతారా పోరా? ఒకవేళ మీ పిల్లలు అంతా మాట్లాడి చిచి పనికి మళ్ళీ దాంతో మాట్లాడుతున్నాడే అంటారా? అనరు? అలాంటి పని చేసామని చూసి మనం ఆశ్రయించుకోవా? మన చర్చిలో కూడా ఏమండి చెప్పకూడదు, కానీ పాపం ఒక ఆమె వస్తే ఆమె కూర్చుంటేనే అందరూ లేచి అక్కడ కూర్చున్నారు. ఏదో తప్పుడు మనిషి అనుకున్నాం, వచ్చింది చర్చికి రావడమే మంచి గొప్ప విషయం. ఎవరు ఆమె పక్కన ఒక్కరు లేరండి. మనం మంచోళ్ళమా? మనం దొరకని దొంగలం. ఆమె దొరికింది కనుక చీచి అంటున్నావు. ఆయనకి తెలుసు మన సంగతి, మన భాగవతం అంతా. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పోగొట్టుకున్నారండి. అలాంటి స్త్రీ కనపడితేనే వెంటనే నా తోబుట్టువు కదా అనుకున్నాడు, మార్చాడండి. తన తోబుట్టువుని ఏం చేశాడు? సమరయ స్త్రీని మార్చాడు. జక్కయ్య, ఎవరండి జక్కయ్య? లంచగొండండి. సుంకపు గుత్తదారుడు జక్కయ్యని ఏం చేశాడు? జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. జక్కయ్యరా, ఇది నా ఇంటికా? అవును జక్కయ్య, నీ ఇంటికి నేను వస్తాను. పాపం చెట్టు ఎక్కాడు. జనాలు ఎక్కువగా ఉండే తెలికే కనపడక చెట్టు ఎక్కాడు. కొంచెం పొట్టిగా ఉంటాడు. పొట్టోళ్లకు ఏదో అంటారు, పుట్టుడు తెలివితేటలు అంట. పొట్టోళ్లకు పుట్టుడు తెలివితేటలు అంట. అయితే పొడుగోళ్ళకు తెలివితేటలు ఉండవా? పోలీసు వాళ్ళకి అడిగి పోరా నీకు తెలివితేటలు ఉండవను. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎట్టుంటారు, మరి పొడుగోళ్ళకి ఏముండవు అనుకో. పోరా నీకు తెలివితేటలు ఉండవు, పొడుగుడు అని లాటి ఇరిగేంత వరకు కొడతాడు. అందరికీ తెలివితేటలు దేవుడు ఇచ్చాడు. పొడుగోడికి తెలివితేటలు ఇచ్చాడు, పుట్టోడికి తెలివితేటలు ఇచ్చాడు. ఉపయోగించుకునే విధానం. జక్కే దిగు, చెట్టు దిగు. నా ఇంటికి ప్రభా? అవును, నీ ఇంటికి నేను వస్తాను. నీ ఇంటికి వస్తాను జక్కయ్య.
ఆహా, ఏమైపోయాడు జక్క? మారిపోయాడు. తీసుకున్నదంతా పనిచేసాడండి. దేవుని పిల్లర మారిపోయాడు. ఎందుకు మార్చాడు దేవుడు? ఎందుకు మార్చాడు యేసుక్రీస్తు వారు జక్కయ్యను? నాతో బుట్టువు. ఈరోజు ఎవడైనా ప్రతి ఒక్కడండి ప్రభువుని నమ్ముకొని ప్రతి ఒక్కడు తప్పు చేస్తున్నాడండి. తప్పు చేసే ప్రతి ఒక్కడిని మనం ఏం చేయాలా? మార్చాలండి, దేవుని మార్గంలోకి తీసుకోవాలి. ఎందుకు? తోబుట్టువులతో ఎలా ఉండాలో నేర్పించాడండి యేసుక్రీస్తు వారు. సిలువ మోస్తున్నాడు. ఏమండి, సిలువేసి మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొడుతున్నారు, అందరూ కొడుతున్నారు. ఓ అని కొడుతున్నారు, తిడుతున్నారు, తూపు అని ఎంగులేసి ఆయన అవమానిస్తా అంటే ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? చివరి మాట చెప్పి ముగిస్తాను. ఏమన్నాడండి చెప్పండి, అందరూ చెప్పండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరు ఎరుగురు తండ్రి, వీరిని క్షమించండి. నన్ను మనవలు కూడా అలా కొడతా ఉంటే, తిడుతూ ఉంటే ఎవరైనా సరే నేను కూడా ఇలాగే క్షమిస్తాను. ఎందుకంటే యేసుప్రభు ఎందుకు క్షమించాడు? నా తోబుట్టువులు వాళ్ళకి తెలియకేదా చేస్తున్నారు తండ్రి, క్షమించండి అంటే తోబుట్టువులతో ఉండవలసిన సమాధానం, మన సహోదరులతో మనకు ఉండవలసిన సమాధానం యేసుప్రభు పరలోకం నుంచి ఎలా సమాధానంగా ఉండాలో నేర్పించడానికి వచ్చాడండి. ఇవి ఆలోచించడం లేదండి దేవుడు. ఇవి ఆలోచించడమే లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చే ఏమొచ్చాయన్నా? ఉద్యోగాలు వచ్చాయి, ఆశీర్వాదం వచ్చేది, ఐశ్వర్యం వచ్చేది, ఏమొస్తుంది? బంగారమా? బంగారం ఆషాఢ మాసంలో, ఇంకన్నా చీరలు ఏవో వచ్చాయని వచ్చన్నారు. కానీ సమాధానంగా ఉండడానికి ఆయన దగ్గరికి వస్తే మనం సమాధానంతో ఉంటాం. దానికి మించిన డబ్బే ఉందండి, దానికి మించిన ఆస్తి ఉందండి. సమాధానం. తండ్రి, వీరేమి చేయుచున్నారో. ఏమండి, మనం అంటామా? మనల్ని అలా కొడుతుంటే, తిడుతుంటే, అవమానిస్తుంటే, తూపోని ఎంగిలిసి మొఖాన్ని వేస్తే ఆయన తుడుచుకోపోయినట్టు మనం తుడుచుకోపోతామా? లేదండి, నేను కూడా అలాగే ఉంటానని ఒకరు చేస్తండి. ఇంత ఇన్నా కూడా కథ అంతా ఇన్నాడంట. ఒకడు పొద్దున్న ఏమన్నాడంట, ఇంతసేపు నా ప్రసంగం ఎందుకు, చెమటలు గార్చుకుంటా చెప్తాను కడప నుంచి వచ్చి, మేము ఉంటామన్నా అంటున్నారా? పొరపాటుతో ఒక ఆమె తుఫానింది అనుకో, ఇంక తుఫాన్ రావలేము దెబ్బకు. పక్కింటేమో తుఫానింది అనుకో, నీ అక్కకు తుప్పు, నీ నాయనకు తుప్పు, నీ అక్క మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది తుప్పు ఆకాశం దద్దరెళ్ళాలి. కానీ యేసుప్రభు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాలని. క్రైస్తవుడు అంటే క్షమించాలి. ఆ గుణం లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. పేరు పెట్టుకుంటే సరిపోదు క్రైస్తవుడనే, పేరుకు తగ్గ బ్రతుకుండాలి. సింహం అని పెట్టుకుంటే సరిపోతుందా? సింహం అని పెట్టుకుని పిల్లిలో పెడితే మీయం అనింది అనుకో, సింహం అంటారా? క్రైస్తవుడు అంటే ప్రపంచానికి దిక్కండి. ఏమనుకుంటున్నావు? క్రైస్తవుడు అంటే ప్రపంచానికి దిక్కు. ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించేవాడు ఎవడో తెలుసా? క్రైస్తవుడు. ఎందుకంటే వాడి దగ్గరే ఉంది అసలు సిసలైన గ్రంథం, అదే బైబిల్. అది నీ చేతిలో ఉంది, నడిపించగలవు నువ్వు. అలాంటి గొప్పడు నువ్వు. సమాధానంగా ఉన్నావా? అందరికీ చెప్పే మనమే సమాధానంగా ఉన్నావా? క్షమించుకుంటున్నావా? సహోదరులంగా ఐక్యత కలిగి బ్రతుకుతున్నావా? బతకడంలా. ఎందుకంటే ఆడి తోబుట్టు అనే సంగతి మనకు ఏమండి, మనమంతా తోబుట్టువులు అండి. కాబట్టి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఒకే కుటుంబం, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఆనందంగా ఉంటున్నారో అలాగే ఉండాలండి. ఒకరినొకరు క్షమించుకుంటామండి, ఆడి మారిపోతాడండి. యోధ 30 వెండి నాణాలకు పట్టిస్తే ఏమండి, యేసుప్రభు ఏమన్నాడండి? అతన్ని నా చెలికాడాన్ని క్షమించాడండి. ఎందుకంటే తోబుట్టువు, వాడేదో తెలియక తప్పు చేశాడు, క్షమించు తండ్రి వాడిని, వాడు మారడానికి సహాయం చేయి తండ్రి. ఈరోజు మనకు కూడా అలాంటి మనసు రావాలండి. దేవుడు ఒప్పుకుంటాడు అలాంటి, లేకపోతే ఒప్పుకోడు. నీ సహోదరుని కొట్టడం కాదు, తిట్టడం కాదు, నీ సహోదరుని చూసి ద్వేషించావు అనుకో, నీ సహోదరుని చూసి వ్యర్థుడు అంటే చాలండి. ఎవరో తెలుసా? నువ్వు నరహంతకుడివి. నువ్వేదో కత్తితో పొడిచే నరహంతుడు కాదు. నీ సహోదరుని చూసి వ్యర్థుడు అని కానీ అసహించుకున్నావో, నరహంతకుడు ఎక్కడో తెలుసా ఉండేది? ఇక్కడ జైల్లో
అక్కడ నరకంలో. కాబట్టి దేవుని పిల్లరా, మనమంతా అన్నదమ్ములం, కలిసిమెలిసి చక్కగా బ్రతుకుదాం. చక్కగా ఉన్నాం, ఒకరినొకరు క్షమించుకున్నాం, ఒకరు తప్పులు ఒకరు భరించుకున్నాం. ప్రతి ఒక్కరిని దేవుని మార్గంలోకి నడిపించేదానికి యేసుక్రీస్తు వారి మనసు లాంటి మనసు కలిగి బ్రతుకుదాం. దేవుని పిల్లరా, తలవంపులు తెచ్చే తోబుట్టు బంధాలనే ఒక సబ్జెక్ట్ను ఇలాంటి పరిస్థితులను బట్టి, ఇలాంటి గొడవలను బట్టి వచ్చినటువంటి పాఠం అండి బైబిల్ నుంచిది. కాబట్టి మీరు ఊరికే వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుని వెళ్ళాల. గొడవలు వద్దు, శత్రుత్వాలు వద్దు. మీరు పోయేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ మీకు ఎవరైనా సరే పడకపోతే, తండ్రి క్షమించు నన్ను ప్రభు పేరిట, నేను వాడిని క్షమిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోండి. మిమ్మల్ని దేవుడు కాపాడతాడు. ఎందుకంటే రేపు ఉంటామో లేదో మనకు తెలీదు. ప్రాణం పోతే అడిగిపోతాం. వద్దు, నరకానికి వెళ్ళకూడదు, తట్టుకోలేడైనా. రేపు చెప్తాను, అద్భుతమైన ప్రసంగం చెప్తాను రేపు. మీరందరూ ఆనందిస్తారు, సంతోషిస్తారు. వచ్చేటప్పుడు మీరు కూడా ఒక్కరే రావద్దండి, మీ తోబుట్టువులందరినీ తీసుకొని రండి. తీసుకొస్తే అప్పుడు మీరు నిజమైన క్రైస్తవులు. ఆమెనేం పిలుచుకొచ్చావులే, ఈయనేం వద్దు, క్షమించి అందరినీ తీసుకురండి. టయానికి తీసుకురండి. మీరు టయానికి వచ్చి ఉంటే నేను టయానికి పంపించుండేవాడిని. మీరు 9 పైన వచ్చినారు అందరూ. దయచేసి 7 గంటలకంతా వచ్చేసేయండి. దూరం అనుకోవద్దండి, దూరం అనుకోవద్దండి. ఆషాఢ మాసంలో బంగారం 40,000కే. ఏది తులం 40,000 కానీ దర్శిలో బోర్డు పెడితే ఎందుకులే అంత దూరం అనుకుంటారమ్మా? సరే, ఊరికే ఒక గ్రామ్ బంగారం అంటే ఎందుకులే అంత దూరం అనుకుంటారా? గ్రామ్ గొప్పదే, బంగారు గొప్పదే, వాక్యం గొప్పదే? దగ్గర కదమ్మా, దగ్గర కదా తల్లి. రండమ్మా ప్లీజ్, అందరూ రండి, మంచి సంగతులు చెప్తాను. కాబట్టి తలవంపులు తెచ్చే వాళ్ళగా మనం ఉండకూడదు. ఈరోజు సైతాన్ గారు దేవుని దగ్గరికి పోయి, నీ పిల్లలు ఓ అని చెప్పుకుంటున్నారు చూడు, ఎట్ట కొట్టుకుంటున్నారు, ఎట్ట తిట్టుకుంటున్నారు. ఒక చర్చి అంటే ఒకరు సరిపోదు, చర్చిలో ఉండే వాళ్ళకి సరిపోదు. నీ కొడుకులు నువ్వు అనగానే దేవుడు ఏం చేయాలి? తల నీకు నీరిచ్చి, నిప్పిచ్చి, నింగిచ్చి, నేలిచ్చి, నిన్నింత గొప్పని చేసినందుకు నువ్వు ఇచ్చే బహుమానం తల దించుకోవాలనా? తల దించుకోకూడదు, తల ఎత్తుకొని బతకాలి. దేవుడు బతకాలంటే నువ్వు వాక్యాన్ని కలిగి బ్రతుకుతావా? ఓకే. ఒక మంచి అన్న తన తమ్ముడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులను బట్టి ఒక అన్న ఒక పాట రాశాడు. ఆ పాట చూసేసి మీరు వెళ్ళిపోండి. నైనా పాట రెడీగా పెట్టు, రెడీగా వేసేసి ఆ పాట చూసి మీరు వెళ్ళిపోవచ్చు.
హలో, ప్రేమైన దేవుని వర్లరా, చూసారా పాట? నేను చెప్పిన ప్రసంగం అంతా ఆడుంది అట్లా ఉందండి. తమ్ముడు దూరం అయితే ఎంత బాధపడ్డాడండి అన్న. మరలా తమ్ముడు దగ్గరికి వస్తే ఎంత ఆనందం తెలుసా వాళ్ళకు, ఎంత సంతోషం తెలుసా తమ్ముడు దగ్గరికి వచ్చే తెలికి. ఆ యేసు ప్రభుగాడు 2 చేతులు చాచి నా తమ్ముడు నా దగ్గరికి వస్తాడేమో అవన్నీ వదిలేసి అని ఎదురు చూస్తున్నాడండి. ఏమంటే లోకస్తులండి వాళ్ళు, హైందవులకు సంబంధించిన పాట అండి. లోకస్తులండి, వాళ్ళే అంత చక్కగా ఉంటే వాక్యాన్ని కలిగిన మనం ఎంత బాగుండాలండి. నేను మీ ఊరికి వచ్చింది డబ్బు కోసం కదండి. నా తోబుట్టువులకు రక్షించుకోవాలి, నా తోబుట్టుకులకు దేవుని వాక్యం చెప్పి వాళ్ళని నా ప్రభు దగ్గరికి తీసుకోవాలి, మా అన్నయ్య దగ్గరికి తీసుకురావాలి, మా నాన్న దగ్గరికి తీసుకురావాలి. ఒక తండ్రి కుమారుడుగా నా తోబుట్టువులందరినీ దేవుని మార్గంలోకి తీసుకురావాలని వచ్చాను. డబ్బు కోసం కదా, వాటి కోసం కదా, వీటి కోసం కదా. వద్దండి. మీకంటే డబ్బా, మీకంటే డబ్బు గొప్పదే, మీకంటే ఆస్తి గొప్పదే. మీకోసం ప్రాణం పెట్టాడండి యేసుప్రభు. మీరు గొప్పోళ్ళని నాకు అర్థమైందండి మీ విలువ. ప్లీజ్ గొడవలు పక్కన పెట్టండి, మీ సహోదరులు క్షమించండి. ప్రభు క్షమించాడు మనల్ని, మన పాపాలను క్షమించాడు. ఎన్ని పాపాలను క్షమించాడు? ఎన్నో పాపాలను క్షమించాడు. నీ సహోదరుడు ఒక్క పాపం నువ్వు క్షమించలేవా? క్షమించి పరలోకం వెళ్ళిపోతావు. చక్కగా విన్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, రేపు ఇంకా అద్భుతమైనటువంటి మాటలు చెప్తాను. మరణ భయం లేని మనుషులు తల్లడిల్లిపోతున్న దేవుడు బాధ ఏంటో రేపు చెప్తాను. రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ పిల్లల్ని మాటలు విన్నారు, ఆ మాటలను